హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే అలవాటు ఉంటుందనుకున్నాను. నేను ఎక్కడో విన్నాను, ఆత్మలు మధ్యాహ్నం 3:30కు చాలా వీక్ అవుతాయని, తెల్లవారుజామున 3:30కి చాలా పవర్ఫుల్ అవుతాయని. ఆ సమయంలోనే వాటిని ఇలాంటి శక్తి ఓడించలేదని విన్నాను. అలాంటిదే ఒక ఆత్మ కోల్కతాలోని హౌరా బ్రిడ్జిపై ఉంది. ఈ విషయం అక్కడ లోకల్ పీపుల్ చాలామందికి తెలుసు. అనీష్ మాత్రం ఆ విషయాన్ని నమ్మేవాడు కాదు. ఒకరోజు రాత్రి అందులో నిజమెంత ఉందో అని తెలుసుకోవాలని అనీష్ కనిపించింది. అక్కడికి వెళ్ళి అక్కడేం లేదని అందరికీ ప్రూవ్ చేయాలని అనుకున్నాడు. కానీ రాత్రికి రాత్రి అతను ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరిని అర్ధరాత్రి వదిలి వెళ్ళాడు అంటే మీరే అర్థం చేసుకోండి అక్కడ ఉన్న ఆత్మ ఎంత పవర్ఫుల్ అని. ఆ రోజు తర్వాత అతనికి ఆత్మలు, దయ్యాలంటే నమ్మకం కలిగింది. అతనికి కూడా అవంటే భయం కలిగింది. అతనికి రాత్రులు నిద్ర పట్టకుండా అయిపోయింది. ఇప్పుడు ఇక మీ వంతు. అసలు ఆ బ్రిడ్జి పైన అతనికి ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇలాంటి హర్రర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ చాలా ఫేమస్. రోజు ఉదయం నుంచి రాత్రి దాకా కొన్ని లక్షల మంది ఆ బ్రిడ్జ్ పైన అటు ఇటు తిరుగుతారు. కానీ మధ్యరాత్రి ఇక్కడ సీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రాత్రి 12 దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ దాటాలంటే అక్కడ జనం కాస్త ఆలోచిస్తారు. అది ఎంత అవసరమైతే తప్పించి ఆ బ్రిడ్జ్ దాటి అటువైపు వెళ్ళాలనుకోరు. ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ బ్రిడ్జిపై ఏముంటుందో వాళ్ళకు తెలుసు. ఇక మన కథలో మెయిన్ క్యారెక్టర్ అయిన అనీష్ ఆ బ్రిడ్జ్ గురించి అందరూ అనుకునే విషయం నమ్మేవాడు కాదు. అవన్నీ ఎవరో కావాలని క్రియేట్ చేసి కట్టుకథలని కొట్టిపడేసేవాడు. తన కుటుంబంతో కలిసి చాలా ఏళ్లుగా కోల్కతాలోనే నివాసం ఉంటున్నాడు. అందుకే అతను చిన్నప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ గురించి రకరకాల కథలు వినేవాడు. కానీ ఏది నమ్మేవాడు కాదు. నేనెప్పుడో ఒకసారి అర్ధరాత్రి ఆ బ్రిడ్జి పైకి వెళ్ళి అక్కడేమీ లేదని అందరికీ ప్రూవ్ చేస్తానని అనేవాడు. అనీష్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు సంజు. సంజు అనీష్కి ప్రతి విషయంలో తోడు ఉండేవాడు. ఒకరోజు సంజు అనీష్కి ఫోన్ చేసి, అనీష్, నువ్వు ఎప్పటి నుంచో కుస్తీ నేర్చుకోవాలనుకున్నావు కదా, దానికి నేను ఒక పర్ఫెక్ట్ ప్లేస్ చూశాను. ఇక లేట్ చేయకుండా నువ్వు వెంటనే కుస్తీ నేర్చుకోవడం స్టార్ట్ చేయి అని అంటాడు. అనీష్ చాలా హ్యాపీగా, అవునా, ఎక్కడుందా ప్లేస్ అని అడుగుతాడు. ఎక్కడో కాదు, హౌరా బ్రిడ్జ్ కింద నది ఒడ్డున. సరే, టైమింగ్స్ ఏంటి అని అడుగుతాడు అనీష్. కుస్తీ నేర్చుకోవాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. దానికి నువ్వు ఎర్లీ మార్నింగ్ 3:30కి అంతా అక్కడ ఉండాలి. శోభిత మేడం నీకు కుస్తీ నేర్పిస్తుంది అని చెప్తాడు. మరి ఆ టైంలోనా? ఇక వేరే టైమింగ్స్ ఏమీ లేవా? నేను చెప్పాను కదా బ్రో, కుస్తీ నేర్చుకోవాలంటే డిసిప్లిన్ ముఖ్యం. దానికి నువ్వు ఖచ్చితంగా 3:30కి అలా అక్కడ ఉండవలసిందే. అనీష్కు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే అలవాటు అస్సలు లేదు. తనెప్పుడు 6-7 గంటలకు నిద్రలేస్తాడు. సో మరి 3:30కి అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు. కానీ అతనికి ఎన్నో ఏళ్ళుగా కుస్తీ నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. సో కాస్త ఎగ్జైటెడ్గానే ఉన్నాడు. అందుకే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాడు. అదే విషయం సంజుకు చెప్పాడు. సంజు శోభిత మేడం నెంబర్ అనీష్కి ఇచ్చాడు. అనీష్ అలారం పెట్టుకుని 3 గంటలకు నిద్ర లేచి బైక్ వేసుకుని అక్కడికి స్టార్ట్ అయ్యాడు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరు కనిపించట్లేదు. కోల్కతా సిటీ అంతా గాఢ నిద్రలో ఉంది అన్నట్టుగా ఉన్నాయి రోడ్లు. అలాగే అనీష్ హౌరా బ్రిడ్జ్ దగ్గర చేరుకున్నాడు. బైకు పక్కన పార్క్ చేసి మెట్లు దిగి నది ఒడ్డుకు చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలాయన తాగుతూ కనిపించాడు. అతన్ని పట్టించుకోకుండా అతన్ని దాటి వెళ్తూ ఉండగా ఆ ముసలాయన, ఏం జరిగినా సరే తన కళ్ళల్లోకి మాత్రం సూటిగా చూడకు అని అంటాడు. వెనక్కి తిరిగి చూసినా అనీష్కు అక్కడ ఎవరు కనిపించలేదు. ఒక ఖాళీ బీర్ బాటిల్ మాత్రం కనిపించింది.
కానీ ఆ కొన్ని సెకండ్ల ముందు చూసిన ఆ ముసలాయన ఎక్కడ కనిపించలేదు. ఇంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం అలవాట్లేదు కదా, అందుకే ఇలా భ్రమపడుతున్నాను అని అనుకొని ముందుకు వెళ్ళాడు. కానీ అక్కడెక్కడా కుస్తీ నేర్పించే ప్లేస్ కనిపించలేదు. సంజు చెప్పిన ఏ ఒక్క విషయం ఇక్కడ లేదు. సంజయ్ చెప్పినట్టు 3:30కి ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఎవరూ లేరు. వీడు పక్కా నాతో ప్రాంక్ చేశాడు అని అనుకున్నాడు. వెంటనే సంజుకు కాల్ చేశాడు. కానీ సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బహుశా నిద్రపోతున్నాడేమో, సరే అని తిరిగి వెళ్తున్నాడు. అప్పుడు అతనికి నీళ్లలో ఏదో రాయి పన్నట్టు సౌండ్ వచ్చింది. అటువైపు తిరిగి చూస్తే అక్కడ ఒక ఆమె నది ఒడ్డున నిలబడి నీళ్లలోకి రాళ్ళు విసురుతూ ఉంది. ఆమె కూడా సంజుగాడు కాల్ చేసి ప్రాంక్ చేశాడేమో అని అనుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, నీకు కూడా సంజయ్ కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడా అని అడుగుతాడు. అవును, సంజయ్ కాల్ చేసి నేను ఇక్కడికి వచ్చేలా చేశాడు అని అంటుంది ఆ అమ్మాయి. మీకు కూడా కుస్తీ నేర్చుకోవాలంటే ఇష్టమా అని అడుగుతాడు అనీష్. అవును, కుస్తీ నేర్చుకోవటానికి కాదు, నేర్పించడానికి అని అంటుంది ఆ అమ్మాయి. ఓ, అయితే వాడు ప్రాంక్ ఏం చేయలేదనుకుంటా. మీ పేరు శోభితనా? అవును, నా పేరు శోభిత అంటుంది ఆ అమ్మాయి. ఓకే, అయితే మీరేనా నాకు నేర్పించేది? అలా అయితే ఇక స్టార్ట్ చేద్దామా అని అంటాడు అనీష్. స్టార్ట్ చేద్దాం అంటుందామె. కానీ అనీష్కి ఇదంతా కాస్త వింతగా ఉంది. ఎందుకంటే సంజుగాడు నా కోసం ఒక కుస్తీ ప్లేస్ సెలెక్ట్ చేశాడంటే అక్కడ చాలామంది ఉండి ఉంటారని అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. పైగా ఆ అమ్మాయి నేను ఏదడిగినా అవునని అంటుంది, ఏం మాట్లాడడం లేదు. ఇక్కడ ఉండటం మంచిది కాదేమో అని అనిపించింది. కానీ కుస్తీ మీద ఇష్టంతో కాసేపు బాడీ స్టిచ్చింగ్ చేసుకున్నాడు. నా స్టిచ్చింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయమంటారు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి నీళ్ళ వైపు చూపిస్తూ, ఇప్పుడు నువ్వు నీళ్ళలోకి వెళ్ళు అని అంటుంది. నీళ్ళలోకి ఎందుకు? అయినా కుస్తీకి దానికి ఏం సంబంధం అని అడుగుతాడు అనీష్. దానికి ఆ అమ్మాయి, నీళ్ళలోకి దూకపోతే ఎలా కాపాడతావు అని అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావటం లేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడేమో నన్ను నీళ్ళలోకి దిగమంటున్నావు. నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడే అతని ఫోన్ మోగింది. చూస్తే సంజు కాల్ చేస్తున్నాడు. కోపంగా ఫోన్ ఎత్తి, అరే సంజు, ఏంట్రా ఇదంతా? నువ్వేమో ఈమె కుస్తీ నేర్పిస్తుంది అని చెప్పావు, కానీ తనేమో నన్ను నీళ్ళలోకి దిగమని చెప్తుంది. చాలా వింతగా ప్రవర్తిస్తుంది. నువ్వు చెప్పావని ఇక్కడికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అనాలి అని అంటాడు. కాసేపు సంజు ఏం మాట్లాడలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నాకు జస్ట్ ఇప్పుడే శోభిత మేడం ఫోన్ చేసి ఈరోజు ట్రైనింగ్ క్లాసెస్ లేవని రేపటి నుంచి రమ్మని చెప్పింది. ఆ విషయం చెబుదామని నేను ఫోన్ చేశాను. నువ్వు చూస్తే ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు ఎవరితో ఉన్నావురా అని అంటాడు సంజు. ఒక్క నిమిషం అనీష్కి ఏం అర్థం కాలేదు. వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. ఆ అమ్మాయి ఇంకా అక్కడే నిలబడి ఉంది. నది వైపు చూస్తూ ఉంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు. అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి, అసలు ఎవరు మీరు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి తలను తిప్పుతుంది. అమ్మాయికి కళ్ళు లేవు, కళ్ళలోంచి రక్తం కారుతూ ఉంది. అనీష్ ఒంట్లో భయం మొదలైంది. అసలు చూస్తున్నది ఏంటో ఏం అర్థం కాలేదు. మళ్ళీ అమ్మాయి నీళ్ళ వైపు వేలు చూపించింది. ఉన్న ఫలంగా వెంటనే నీళ్ళలోకి వెళ్ళి నన్ను త్వరగా కాపాడు అని అంటుంది. అనీష్ అటువైపు చూశాడు. అప్పుడు నీళ్ళలోంచి ఒక చెయ్యి పైకి వచ్చింది. అనీష్ని నీళ్ళలోకి రమ్మని పిలిచినట్టు అనిపించింది. ఆ కళ్ళలోకి చూసిన తర్వాత అనీష్కి ఏదో హిప్నటైజ్ అయినట్టు ఫీల్ వచ్చింది. అనీష్ నీళ్ళలోకి దిగి మెల్లగా ఆ చెయ్యి వైపు వెళ్తూ ఉన్నాడు. సడన్గా వెనక నుంచి ఎవరో తన్ని పిలిచినట్టు అనిపించింది. అది ఇందాక అతను చూసిన ముసలాయన గొంతని గుర్తు వచ్చింది. తేరుకొని చూసేలోపు అనీష్ నడుములోతు నీళ్ళలో ఉన్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పటిదాకా తనతో ఉన్న అమ్మాయి ఇప్పుడు అక్కడ లేదు. ఆ ముసలైన పరిగెత్తుకుంటూ
అనీస్ వైపు వస్తుండడం మాత్రం కనిపించింది. అనీస్ నీళ్ళలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ నీళ్ళ లోపల తన కాళ్ళను ఎవరో గట్టిగా పట్టుకొని లాగుతున్నట్టుగా అనిపించింది. అప్పుడు ముసలాయన చెయ్యి అందించి నీళ్ళలోంచి బయటికి లాగాడు. నేను నీకు చెప్పానా తన కళ్ళల్లోకి చూడవద్దని? అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు కదా. నువ్వే కాదు, ఇక్కడికి రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఏదో నేర్చుకోవడానికని, ఇంకేదో అని. ఆ టైంలో ఇక్కడ ఎవరు ఉండరు, ఆత్మలు తప్ప. నువ్వు చూసిన అమ్మాయి అసలు ప్రాణాలతోనే లేదు. నీకు కనిపించిన చెయ్యి కూడా ఆ అమ్మాయి శవానిది. ఆ శవాన్ని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా శవమే తేల్తారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఇంకెప్పుడు ఇటు రాకు. వచ్చిన ఆ అమ్మాయి కళ్ళలోకి చూడకు. ఆ ముసలాయన రావటం కాస్త లేట్ అయి ఉంటే తను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఆ తర్వాత ఒక వారం రోజుల వరకు అనీస్కు ఎటువైపు చూసినా ఆ అమ్మాయి కనిపించేది. ఇక అందుకే ఈ కోల్కత్తా వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఈ వీడియోలో నేను మీకు చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడైనా నిర్మానుష్యమైన ప్లేస్లో ఒక్కరే ఉన్నారంటే మీకు కనిపించేది దేన్ని నమ్మకండి. కొన్నిసార్లు ఆత్మలు చూడ్డానికి మనుషులాగే కనిపిస్తాయి. అది మిమ్మల్ని ఎలాగైనా వాటి ప్రపంచంలోకి తీసుకువెళ్లాలని చూస్తాయి. జాగ్రత్త.